వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నివాసానికి ఆదివారం పోలీసులు వెళ్లారు. ఆయనకు 41A నోటీసులు అందజేశారు. 2024 12 నెల 27వ తేదీ విద్యుత్ ఛార్జీల పెంపుపై జరిగిన నిరసన కార్యక్రమంలో జరిగిన ర్యాలీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దుర్భాషలాడారని తెదేపా నాయకుడు సీసీ నాయుడు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంకటగిరి పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో నేదురుమల్లితో పాటు పలువురు నాయకులకు పోలీసులు నోటీసులు అందించారు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడంలో దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. 2024 జరిగిన నిరసన ఘటనలో నాపై అక్రమ కేసు మోపారని ఆరోపించారు. నకిలీ నివేదికల రూపకల్పనలో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అని, శ్రీవారి లడ్డు విషయంలో అలాంటి నివేదికే ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. సుప్రీంకోర్టును కాదని రిటైర్డ్ అధికారితో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం వెనుక పెద్ద కుట్రే ఉందని అన్నారు. కక్ష సాధింపులకు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా పద్ధతి ప్రకారం నోటీసులు ఇవ్వడం సభపరిణామం. అధికారులు నిష్పక్షపాత ధోరణితో విచారణ చేపట్టాలని కోరారు. కొత్తగా బాధ్యతలు తీసుకున్న మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లను కలుపుకుని అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఇక్కడి నుంచి మన సబ్స్టేషన్ దాకా నడిచి ఈ మహిళా కౌన్సిలర్స్, నాయకులు వీళ్ళే నాకు తోడుగా చుట్టూ ఉన్నారు. మేము ఆ బ్యానర్ పట్టుకొని సబ్స్టేషన్కి నడుచుకొని వెళ్తే దారిలో ఒక తెలుగుదేశం నాయకుడు ఆగమనం చేస్తే విలేకరు మిత్రులు వాళ్ళ ఫోన్లో కానీ కెమెరాల్లో కానీ ఆ దృశ్యాలన్నీ ఆ రోజు వీడియో తీయటం జరిగింది. మా వాళ్ళు వీడియోలు తీశారు. అయినా కూడా ఈ కూటమి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టడంలో దినదినం అభివృద్ధి చెందుతూ ఆ రోజు కూడా అలాంటి దొంగ కేసు ఒకటి పెట్టారు. లేని వారు ఊర్లోనే లేరు, వాళ్ళ పేర్లు చేర్చారు. ఇంతకాలం తర్వాత ఈ మధ్య అంటే మొన్నే చూశారు తిరుపతి లడ్డు విషయంలో కేసు నీరు గార్చేది ఎలా, తప్పుడు నివేదికలు ఇప్పించుకునేది ఎలా అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం నుంచే నేర్చుకోవాలి. ఇలాంటి తప్పుడు నివేదికలు ఇప్పిస్తారనే ఆ రోజే మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. మేము పోయాం. ఫిష్ ఆయిల్ ఉంది అని హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సినిమా పక్కీలో డ్రెస్సులు వేసుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి శుద్ధి చేశారు. గుడిమెట్లో ఎన్ని శుద్ధి చేశారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఇలాంటి జంతు కొవ్వు లేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మాకు నచ్చల. మేము చెప్పింది, మేము ప్రజలను మోసం చేస్తాం, మేము ఈ తప్పుడు సమాచారం ఇస్తాం, మళ్ళీ మళ్ళీ చెప్తాం. 1కి 4 ఛానళ్ళు ఉన్నాయి, 6 పేపర్లు ఉన్నాయి, దీని ద్వారా మళ్ళీ మళ్ళీ చెప్తాం అని సుప్రీంకోర్టు పెట్టిన కమిటీని పక్కన పెట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక రిటైర్డ్ ఆఫీసర్ కింద మళ్ళీ ఒక కమిషన్ వేసింది. అందరికీ తెలుసు కదా ఇప్పుడు ఏమొస్తుందో. ఆయన అనుకున్న విధంగా వస్తుంది. అమరావతి టైంలో కూడా శివరామకృష్ణ కమిటీని పక్కన పెట్టి చేసింది ఇదే. దీనికి మళ్ళీ 45 రోజులు టైం పెట్టారు. అందరికీ తెలిసిందే. అంటే పేపర్ లీక్ అయింది అంటారు కదా, అట్లాగే పేపర్ లీక్ అయింది. రేపు తెలుస్తుంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలో మాకు కూడా తెలుసు. వెంకటగిరికి వస్తే ఇలాగే ఈ తప్పుడు కేసు పెట్టి అట్లీస్ట్ ఒక రకంగా పద్ధతి, రూల్స్ ఫాలో అవుతున్నాము, ఒక శుభ పరిణామం అంట వెంకటగిరిలో మొదలుపెట్టారు. 41A నోటీస్ ఇచ్చారు. ఇంతకాలం తర్వాత అయినా రూల్స్ ప్రకారం పోతున్నారు. దానిలో స్పష్టంగా ఉంది. లేని వాడి పేరు పెట్టినారు. ప్రతి ఒక్క వీడియోలో ఉంది ఏం జరిగిందో, ఎవరు వచ్చి ఎవరి మీద ఆగం చేశారనేది దర్యాప్తు చేస్తారు. ఏ విధంగా దాని ఫలితం వస్తుందో ముందు ముందు చూస్తాం. బట్ అట్లీస్ట్ పద్ధతి ప్రకారం పోయారు కాబట్టి ఆఫీసర్లని అభినందిస్తున్నాను. అలాగే నిన్నే కొత్తగా మున్సిపల్ కమిషనర్ మా ఎంఎంసీలో చూసిన 21 సంవత్సరాల తర్వాత 21వ తేదీన 21 కమిషనర్ అంటే అది కూడా చూడాలి. 21 సంవత్సరాల్లో 21 మున్సిపల్ కమిషనర్లు అంటారు.
ఇది కూడా ఎంతవరకు కరెక్టా, ఎందుకు ఇక్కడ పనిచేయలేకపోతున్నారు, ఈ సమయంలో ఎవరు ఎమ్మెల్యేగా ఎక్కువ కాలం ఉండింది గుర్తుపెట్టుకోండి. మంచి న్యూస్ చెప్పారు. 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ఈ ప్రభుత్వం ఒక కార్యక్రమం చేస్తుంది. దానిలో భాగంగా మన పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలి అని కమిషనర్ గారు చెప్పారు. మంచిది. దానికి అనుగుణంగా వెంకటగిరిని డెవలప్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి ప్రజల తరఫున మున్సిపాలిటీలో మీకు ఎలాంటి సహకారం అందించాలన్నా మేము ముందుంటాము. మా కౌన్సిలర్స్ అందరూ ఉన్నారు. ఇదివరకు జరిగిన తప్పులు పక్కన పెట్టి అందరినీ కలుపుకొని ముందుకు తీసుకుపోవాలని కిరణ్ కుమార్ గారికి తెలియజేస్తూ, కొత్తగా ఛార్జ్ తీసుకున్నందుకు అభినందనలు తెలుపుతూ, ఆఫీసర్లు కూడా ఇంక నుంచి రూల్స్ పాటించాలని కోరుతూ